మహిమ చెల్లిద్దాం అందరూ కూడా. హల్లెలూయా. మంచిది. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ బైబిల్ తెరవండి. ఎవరు కూడా బైబిల్ను మూసి ఉంచొద్దు. అందరూ మీ యొక్క బైబిల్ తెరవండి. దేవుని వాక్యం మనం చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. పిల్లలారి మాటలు వినండి. మనం చదువుకున్న వాక్యములో ఒక కుటుంబమును గురించి వ్రాయబడ్డది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు కనబడుచున్నారు. 2 స్త్రీలు, 1 పురుషుడు. అక్క పేరు మార్త, చెల్లెలు పేరు మరియా, వారి తమ్ముడు పేరు లాజరు. యేసు ప్రభుట వారు ఉన్న ఊరొచ్చారు. వారు ఉంటున్న ఊరి పేరు బేతనియా. యేసు ప్రభు బేతనియాకు వచ్చారు. మార్తా, మరియా, లాజరు ఉన్న ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా యేసు ప్రభు వారికి విందు చేశారు. ఆ విందులో మార్త ఉపచారము చేస్తుంది. లాజరు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. యేసు ప్రభుతో పాటుగా లాజరు భోజనమునకు కూర్చున్నాడట. యేసు ప్రభు భోజనము చేయడానికి సిద్ధపడ్డారు. ఆయనతో పాటు లాజరు కూడా కూర్చున్నాడు. యేసు ప్రభుతో పాటు కూర్చున్నాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనములో, ఇదిగో నేను తలుపు నద్ద, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదాం. దేవుని మహిమ చెప్పండి. ప్రభు ఏమంటున్నారంటే, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏం తలుపు అది అని? మన ఇంటి దగ్గర ఉండే తలుపులు కాదు అది. హృదయము అనేటటువంటి తలుపు అది. ప్రభువు తట్టుచూ ఉన్నారు. ఎవడైనా సరే తన హృదయమును తెరిచిన ఎడల, నీ హృదయమును నీవు తెరిచిన ఎడల ప్రభువట నీలోనికి వస్తాడు. ప్రభు నీలోనికి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువు నీతో ఉంటాడు, నీవు ప్రభువుతో ఉంటావు. ఆమేన్ చెప్పండి. ప్రభు అంటారు, కలిసి భోజనము చేయుదాం. కలిసి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. కలిసి అంటే అర్థం ఏంటంటే ఫెలోషిప్, సహవాసము. దేవునికి మనకు మధ్య సహవాసము ఏర్పడుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తారో, అప్పుడు యేసు ప్రభుకు నీకు మధ్య ఒక సహవాసము ఏర్పడుతుంది. లాజరు ఆయనతో కూడా
భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. యేసు ప్రభుతో కలిసి లాజరు భోజనము చేయుచున్నాడు. అంటే దాని అర్థము, లాజరు యేసు ప్రభుతో సహవాసమును కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. గట్టిగా చెప్పండి. మరి దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనమందరమును దేవునితో సహవాసము కలిగి ఉండాలి. నిజంగా చాలా ఆశీర్వాదం, చాలా ధన్యకరం అది. ప్రతి ఒక్కరమును ఏం చేయాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని పిల్లలారా, ఒకప్పుడు కుటుంబాలలో ఒక మంచి సహవాసం ఉండేది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరూ కలిసి ఒకేసారి భోజనం చేసేవారు. డైనింగ్ టేబుళ్ళు పెద్దగా ఎవరింట్లోనే ఉండేవి కాదు. అందరూ చక్కగా కిందే కూర్చొని ఆ ఇంట్లోన భర్త, భార్య, పిల్లలు కలిసి చక్కగా భోజనం చేసేవారు. ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకునేవారు. ఒకరి ముఖములను ఒకరు చూసుకునేవారు. ఒకరిని ఒకరు పలకరించుకునేవారు. ఒకరి మీద ఒకరు చక్కగా జోకులేసుకునేవారు. ఆ మనుషుల మధ్య ప్రేమ ఉండేది, సహవాసం ఉండేది, ఆప్యాయత ఉండేది. ఒకవేళ ఏదైనా విషయం చెప్పుకోవలసి వస్తే అక్కడ అందరూ ఉండేవారు కనుక చక్కగా అందరికీ ఆ విషయాలు చెప్పుకునేవారు. కుటుంబ విషయాలు కానీ, బంధువుల విషయాలు కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా జరిగితే అలాంటి విషయాలు కానీ చక్కగా ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. ఎవరైనా చిన్న చిన్న తప్పిదాలు చేస్తే ఆ భోజనం చేసేటప్పుడే వారు చేసిన తప్పును చెప్పి వారిని గద్దించేవారు. కుటుంబాలలో ఆ మనుషుల మధ్య వారు చేసిన తప్పిదాలు సరిదిద్దుకొని మరలా అటువంటి తప్పిదములు చేయకుండా ఒక భయము కలిగి, ఒక ప్రేమ కలిగి, ఒక ఆప్యాయత కలిగి జీవిస్తూ ఉండేవారు. ఇదంతా కుటుంబాల్లో ఒకప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమండి? ఎవరికి వారే కదా, ఎవరికి వారే. ఎవడెప్పుడు వస్తాడో తెలీదు, ఎవడెప్పుడు తింటాడో తెలీదు. ఎవడికి ఆకలేస్తే వాళ్ళు తినేయడమే. దేవుని పిల్లలారా, కలిసి భోజనం చేసే ఆ అలవాటు ఈరోజున కుటుంబాల్లో కనబడటం లేదు. అందుకనే మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. ప్రభు అంటారు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఈరోజున కుటుంబాల్లో మనుషుల మధ్య అక్రమము విస్తరిస్తుంది. మనుషులు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. ఇది తప్పు అని చెప్పే వ్యక్తులు లేరు, చెప్పిన వినే పరిస్థితుల్లో కూడా లేరు. నాకన్నీ తెలుసులే అనుకునే ఒక మోస ధోరణిలో ఈరోజున మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి వారే కుటుంబంలో ఉంటున్నాం కానీ కలిసి ఉండలేకపోతున్నాం. ఒకే ఇంటిలో ఉంటున్నాం కానీ మనుషుల మధ్య మాటలు ఉండటం లే. ఏమండి? ఒకళ్ళ ఇంట్లో, ఒకళ్ళ ఆ గదిలో, వాళ్ళ గదిలో ఉంటే ఇంకొకరు బయట. ఏమండి? ఒకప్పుడు ఫోన్ వస్తే బయట ఉన్న వాళ్ళందరూ ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి చక్కగా ఫోన్ మాట్లాడేవారు. ఇప్పుడు ఫోన్ వస్తే ఆ ఫోన్ బట్టి బయటికి వెళ్ళిపోతారు, లేదా
మేడ మీదకి వెళ్ళిపోతారు. మనుషుల మధ్య కమ్యూనికేషన్ లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకోండి, అంత ఫోన్లోనే మాట్లాడుకోవాలి కదండి. అందుకే దేవుని పిల్లలారా, ఈ రోజున కుటుంబాల్లో ప్రేమ తగ్గిపోతుంది, అక్రమం పెరిగిపోతుంది, మనుషుల మధ్య ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. ఒకరి తప్పిదములను ఇంకొకరు సరిచేసుకోగల పరిస్థితులు కుటుంబాల్లో కనబడటం లేదు. అసలు మన కుటుంబాల్లో ఏమి జరుగుతుందో కూడా మనకే అర్థము కావటం లేదు. ఎందుకో తెలుసా? మనుషుల మధ్య సహవాసము లేకపోవుట. ఒకే ఇంట్లో ఉంటున్నామండి, కానీ మనుషుల మధ్య సహవాసం లేదు, ఫెలోషిప్ లేదు, కమ్యూనికేషన్ లేదు. దేవుని పిల్లలారా, మనుషుల మధ్య ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, ప్రతి మనుష్యుడు దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చెప్పండి గట్టిగా. ఎవరితోనట? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండుట అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం, అది క్షేమం. అది ప్రభు అంటున్నారు, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే, నీవు పిలవబడిన స్థితిలోనే దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడు, నీవు దేవుని నమ్ముకునేసరికి ఎలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావో ఆ స్థితిలోనే, ఆ జీవితంలోనే, ఆ జీవితముతోనే దేవునితో మనము సహవాసమును కలిగి ఉండాలి. పిల్లలారా, దేవునితో సహవాసము మన జీవితంలో అది ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలి. మధ్యలో దానికి పులు స్టాపులు పడకూడదు, కామాలు కూడా పడకూడదు. దేవునితో సహవాసంలో పులు స్టాపులు, కామాలు ఉండకూడదండి. పులు స్టాపులు, కామాలు ఉన్నాయి అనుకోండి, సహవాసం ఆగిపోతుంది, మనం చాలా నష్టపోతాం. పరిశుద్ధ గ్రంథంలో హానోకు అనే వ్యక్తిని గురించి రాయబడి ఉంటుంది. హానోకు ఆదికాండం 5వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉంటాయి. హానోకు 365 సంవత్సరాలు జీవించాడు. ఎంతకాలం అట? 365 సంవత్సరాలు జీవించాడు. 300 సంవత్సరములు అతడు దేవునితో నడిచేను అని రాయబడ్డది. చెప్పండి గట్టిగా. 300 సంవత్సరములు అతడు దేవునితో నడిచాడు. తన జీవితంలో 65 సంవత్సరముల వయసు వచ్చేసరికి హానోకుకు ఒక కుటుంబం ఏర్పడ్డది. హానోకు జీవితంలోనికి భార్య వచ్చింది. హానోకు జీవితంలోనికి కుమారులు, కుమార్తెలు వచ్చారు. హానోకుకు ఒక కుటుంబం ఏర్పడ్డది. హానోకు అప్పటికి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. వ్యవసాయము యొక్క బాధ్యతలు అతని మీద ఉన్నాయి, కుటుంబము యొక్క బాధ్యతలు అతని మీద ఉన్నాయి, భార్య బాధ్యత ఉంది, పిల్లల బాధ్యత ఉంది. దేవుని పిల్లలారా, ఇలాంటి బాధ్యతల మధ్య హానోకు జీవించుచుండగా దేవుడు హానోకును పిలిచాడు. అప్పుడు హానోకు ఏం చేస్తాడో తెలుసా? దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవుడు హానోకును ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే హానోకు దేవునితో నడవటం ప్రారంభించాడు. దేవుడు పిలిచాడని చెప్పి హానోకు తన భార్యను విడిచిపెట్టలేదు.
దేవుడు పిలిచాడని చెప్పి హానోకు తన పిల్లలను విడిచిపెట్టలేదు. దేవుడు పిలిచాడని చెప్పి హానోకు తాను చేస్తున్నటువంటి వ్యవసాయమును విడిచిపెట్టలే. భార్యతో తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు, భార్యతో తన జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. పిల్లల పట్ల తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు, పిల్లలతో తన జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఏ పొలమైతే అతను చేసేవాడో, ఏ వ్యవసాయం అయితే అతను చేసేవాడో, అతను చేసే పనిని అతను ఎక్కడ ఆపలేదు. ఆ పనిని అతను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కానీ వాక్యం అంటుంది, అతడు దేవునితో నడుచుచూ వచ్చెను. మధ్యలో ఎక్కడ ఆగిపోలేదు. ప్రభా, నాకు ఈ పొలము బాధ్యతలోనే నీతో నడవలేను అనలేదు. లేకపోతే నాకు వీలు కుదిరినప్పుడు నేను నీతో నడుస్తాను ప్రభా అని అనలేదు. అవును, ఏం చేస్తాడనంటే ఒకవైపు తన బాధ్యత నిర్వర్తిస్తూనే ఆ బాధ్యతల మధ్య అతడు దేవునితో నడవటమో, దేవునితో సహవాసం కలిగి ఉండటమో అతడు కంటిన్యూ చేస్తాడు. మధ్యలో ఎక్కడ బ్రేక్ చేయలేదు, మధ్యలో ఎక్కడ ఆపలేదు, ఎక్కడ కామాలు పెట్టలేదు. తనకు వీలు కుదిరినప్పుడు, తనకు అవకాశం కుదిరినప్పుడు అన్నట్టు లేదు జీవితం. 300 సంవత్సరములు హానోకు దేవునితో నడిచాడట. 300 సంవత్సరములు అంటే ఇట్స్ అ లాంగ్ పీరియడ్, చాలా పెద్ద సమయం కదండి. 300 సంవత్సరాలు చాలా, జీవితంలో చాలా పెద్ద సమయం అతనికి. పిల్లలారా, ఈరోజు మనం కలిగి ఉన్నట్టుగానే ఆ రోజు హానోకు జీవితంలో సంవత్సరానికి 365 దినాలు కలిగి ఉన్నాడు. ఆ నెలకు 30-31 దినాలు, వారానికి 7 దినాలు, రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు. ఈరోజు మనం ఏ సమయాన్ని కలిగి ఉన్నాం, ఏ కాలాన్ని కలిగి ఉన్నామో, ఆ రోజున హానోకు కూడా అదే సమయాన్ని, అదే కాలమును కలిగి ఉన్నాడు. కానీ హానోకు ఏం చేశాడట? దేవునితో నడిచాడు. హానోకుకు భార్య ఉంది, హానోకుకు పిల్లలు ఉన్నారు, హానోకుకు బాధ్యతలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, పని చేస్తూ ఉన్నాడు. అయినా సరే ఏం చేస్తున్నాడట? దేవునితో నడుచుచూనే ఉన్నాడు. ఎక్కడ ఆగిపోలేదు, ఎక్కడ పులి స్టాప్ పెట్టలేదు. ఈరోజు ప్రభువే చెప్తూ ఉన్నారు, దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో, దేవుడు నిన్ను పిలిచేసరికి హానోకు వలె నీకు ఒక కుటుంబం ఉంది, నీకు భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, నీకు రకరకాల బాధ్యతలు ఉన్నాయి, నువ్వు చేసే రకరకాల పనులు ఉన్నాయి. పిల్లలారా, ఈ బాధ్యతల నడుమా, నువ్వు చేస్తున్న ఈ పనుల మధ్యలో నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూనే, నీ పనులు నువ్వు కంటిన్యూ చేస్తూనే ఏం చేయాలో తెలుసా? దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. దేవునితో సహవాసము అది మనకెంతో ఆశీర్వాదం. బైబిల్ చెప్తుంది, 300 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు హానోకును తీసుకొని పోయాడు. మరణము చూడకుండా హానోకు కొనిపోబడెను. ఎంత ధన్యత అండి! దేవునితో నడుచుట వలన హానోకు జీవితంలో మరణమును చూడలేదు. హానోకు జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన స్థలములోనికి వెళ్ళాడు, మహిమాన్వితమైన స్థలములోనికి వెళ్ళాడు, దేవునితో ఉండే ధన్యకరమైన స్థితిలోనికి హానోకు వెళ్ళాడు. అందుకే ఈరోజున వాక్యం చెప్తుంది, ప్రతి మనుష్యుడు దేవునితో సహవాసము కలిగి ఉండాలి నీ జీవితంలో. పిల్లలారా, నీ కుటుంబ బాధ్యతను నిర్వర్తిస్తూ, నీ పనులు నిర్వర్తిస్తూ, నీ ఉద్యోగం చేస్తూ, నీ వ్యాపారం చేస్తూ, నీ కూలి పని చేస్తూ, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, మనవల పట్ల దేవుడు నీకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ, వాటితో పాటుగా
దేవునితో సహవాసము చేయటం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితాలు శ్రేష్టమైన జీవితాలుగా ఉంటాయి. లాజరు ఆయనతో కూడా దేవునితో కలిసి సహవాసమును కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే పిల్లలారా, లాజరు యొక్క జీవితంలో లేకపోతే దేవునితో సహవాసం చేస్తే ఎంత ధన్యతో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక, చూడండి, యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు లాజరు ఇంటిలో ఉన్నాడు. లాజరు యేసు ప్రభుతో కలిసి భోజనము చేయువాడుగా ఉన్నాడు. అంటే లాజరు యేసు ప్రభుతో కలిసి సహవాసము చేయువాడుగా ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడయ్యానంటే యేసు ప్రభుతో సహవాసములో ఉన్నాడు. ఎక్కడున్నాడట? సహవాసములో ఉన్నాడు. అందుకే లాజరు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం చదువుతూ ఉన్నాం. ఒక రోజున ఆ బేతనీ అనే ఊరిలో ఉన్న కొంతమంది వ్యక్తులు యేసు ప్రభువును చూచుటకు యేసు ప్రభు ఉన్న ఆ ఇంటికి వచ్చారట. యేసు ప్రభువును చూచుటకు వచ్చారట. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ రెండో మాట ఏం రాయబడ్డదనంటే, యేసును చూచుటకు మాత్రమే కాక, అదవుతుందా? యేసును చూచుటకు వచ్చారట ఆ మనుషులు, ఆ ఊర్లో ఉన్న అనేక మంది మనుషులు. యేసును చూచుటకు మాత్రమే కాదట, వాక్యం ఏమంటుందంటే లాజరును కూడా చూడవచ్చిరి. ఏమండి, లాజరులో ఏ గొప్పతనం ఉంది? యేసు ప్రభులు అంటే గొప్పతనం ఉంది. యేసు ప్రభు అంటే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడు. ఎంతోమంది జీవితాన్ని బాగు చేస్తాడు. ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. స్వస్థతలు చేస్తాడు. దెయ్యములు పట్టిన వారిని బాగు చేస్తాడు. ఆయన వెళతా ఉంటే వేల కొలది ప్రజలు ఆయన వెంబడించేవారు. ఆయన మాట్లాడుతూ ఉంటే వేల కొలది ప్రజలు ఆయన మాటలు వినేవారు. యేసు ప్రభులో ప్రత్యేకత ఉంది. ఆయన గొప్పవాడు గనుక ఆయనను చూచుటకు మనుషులు వచ్చారు అని అంటే దానికి అర్థం ఉంది. కానీ ప్రజలు ఇంకా ఎందుకు వచ్చారట? లాజరును కూడా చూచుటకు వచ్చారట. లాజరులో ఏ గొప్పతనం ఉంది? లాజరులో ఉన్న గొప్పతనం ఏమిటనంటే దేవునితో సహవాసము కలిగిన వాడు. అంతే లాజరులో ఉన్న గొప్పతనం. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో వాక్యం చెప్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమె చెప్పండి అందరూ కూడా. దేవుడు మనల్ని ఎలా చేస్తారట? ఆశీర్వాదముగా చేస్తాడు. యేసుతో సహవాసములో మనం ఉంటే ప్రభు మనల్ని ఎలా దీవిస్తారో తెలుసా? ఆశీర్వాదముగా దీవిస్తాడట. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. లాజరు ఆశీర్వాదముగా ఉన్నాడు. లాజరును కూడా చూచుటకు ప్రజలు వచ్చారు అని అంటే, దేవుని పిల్లలారా,
దేవుడు లాజరును ఆ ప్రజలందరికీ ఆశీర్వాదకరముగా దీవించాడు. ప్రభువు చెప్తూ ఉన్నారు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహామా, నువ్వు నా మాట విను. నీవున్న దేశమును విడిచిపెట్టు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీవు నాతో సహవాసములోనికి వచ్చేయి అంటున్నాడు. నాతో సహవాసంలో ఉండు. అప్పుడు ఏం చేస్తామో తెలుసా? నేను నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాను. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ప్రతి మనిషి నిన్ను బట్టి దీవించబడతాడు. ప్రతి మనిషి నిన్ను బట్టి సంతోషిస్తాడు. అనేకులకు నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాను. ఎంత అద్భుతం అండి ఇది. ఆదికాండంలో ఇంకో మాట చదువుతాం. 39వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దాని అంతటి మీద మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనుకు కలిగిన సమస్తము మీదను ఉండెను. గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తామని చెప్పండి. దేవుని యొక్క ఆశీర్వాదం అట ఇంటి లోపల ఉందట, ఇంటి బయట ఉందట. అతను కలిగి ఉన్న అంతటి మీద దేవుని ఆశీర్వాదం ఉందట. పొలము మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉందట. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశీర్వాదకరముగా మారుస్తే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదిగా ఉంటుందో మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. దేవుడు ఆశీర్వదిస్తేనట ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. అందుకే వాక్యం ఏమంటుంది? దేవుని ఆశీర్వాదం ఇంటిలో ఉందట, బయట ఉంది, పొలములో ఉంది. సమస్తము మీద దేవుని ఆశీర్వాదం ఉంది. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడిన మాట యోసేపు నిమిత్తము. ఎవరిని బట్టట? యోసేపును బట్టి. యోసేపు ఒక యవనస్తుడు. యోసేపు ఒక యవనస్తుడు. యవనస్తుడిగా జీవించుచునే యోసేపు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం. అప్పటికి యోసేపు ఐగుప్తు అనే దేశములో ఒక పెద్ద ఆఫీసర్ ఇంటిలో యోసేపు ఒక పనివాడుగా ఉన్నాడు. ఒక బానిసగా ఉన్నాడు యోసేపు. ఒక బానిసగా. యోసేపు పనివాడే కావచ్చు, కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడు? ఒక పనివాడికి తోడుగా ఉన్నాడు. ఒక బానిసకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకనంటే యోసేపు ఆ బానిస జీవితంలోనే, ఆ పనివాని జీవితంలోనే యోసేపు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. నిజంగా యోసేపు జీవితం ఒకప్పుడు చాలా ఆశీర్వాదకరమైంది. యోసేపు తండ్రి చాలా ధనవంతుడు. అతని తండ్రి పేరు యాకోబు. అతడు చాలా ధనవంతుడు. యోసేపుకు 10 మంది అన్నయ్యలు ఉన్నారు, ఒక అక్క ఉంది.
అతని ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చాలా పశువులు ఉన్నాయి, గొర్రెలు, మేకలు, ఇలాగ చాలా పశువులు ఉన్నాయి అతని ఇంట్లో. యోసేపు చాలా ధనవంతుని ఇంటిలో ఒక అబ్బాయి. యోసేపు అంటే వాళ్ళ తండ్రికి ఎంతో ప్రేమ. యోసేపు చిన్నప్పటి నుండి కూడా చాలా ఎక్కువగా ప్రేమించాడు తండ్రి. అల్లారు ముద్దుగా పెంచబడ్డాడు. 10 మంది కుమారులు ఒక ఎత్తు అయితే యోసేపు ఒక్కడు ఒక ఎత్తు. అంతగా పెంచబడ్డాడు యోసేపు. దేవుని బిడ్డలారా, అలాంటి జీవితంలో యోసేపు తన చిన్నతనము నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా జీవించాడు. చెడుతనమును అసహించుకున్నవాడుగా జీవించాడు. ఒకవేళ అన్నయ్య ఏదన్నా ఓ తప్పుడు మాట మాట్లాడితే వెంటనే ఆ మాట పట్టుకొచ్చి డాడీకి చెప్పేవాడు. డాడీ పలానా అన్నయ్య ఇలాంటి మాట మాట్లాడాడు, పలానా అన్నయ్య ఈ పని చేస్తాడు, పలానా అన్నయ్య అక్కడికి వెళ్ళాడు, పలానా అన్నయ్య ఈ పని చేస్తాడని అన్నయ్యలు చేస్తున్న ఆ చెడు పనులన్నిటిని కూడా తండ్రికి చెప్పేవాడు. చెడుతనమును అసహించుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. చిన్నప్పటి నుండే దేవునితో సహవాసం కలిగినవాడు. యోసేపుకు 17 సంవత్సరముల వయసు వచ్చింది. ఆ 17 సంవత్సరముల వయసులో యోసేపు యొక్క జీవితము మొత్తం తలక్రిందులైపోయింది. ఒక్కసారిగా యోసేపు జీవితం అంతా టోటల్గా రివర్స్ అయిపోయింది, మొత్తం తలక్రిందులైపోయింది. అతని కలలన్నీ కూడా ఎగిరిపోయి జీవితం అంతా తలక్రిందులైపోయింది యోసేపు జీవితం. సొంత అన్నయ్యలే యోసేపును మోసం చేసేసారు. యోసేపును పరాయి దేశానికి అమ్మేస్తారు. యోసేపు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయ్యాడు. తోబుట్టువుల అసూయకు బలయ్యాడు. తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెంచబడుతున్న ఆ తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు. పరాయి దేశంలో ఒక ఆఫీసర్ ఇంటిలో ఒక పనివాడిగా జీవితం ప్రారంభించాడు. ఎన్నో మాటలు పడుతున్నాడు, నిందలు పడుతున్నాడు. కానీ పిల్లలారా గమనించండి, యోసేపు జీవితం తారుమారయ్యినా యోసేపు మాత్రం దేవునితో సహవాసమును విడిచిపెట్టలేదు. 2 చేతుల పైకి చెప్పండి. ప్రభా, ఎందుకు నా జీవితాన్ని ఇలా మార్చేసావు అని అడగలేదు. దేవునితో సహవాసమును విడిచిపెట్టలే. ఎన్ని శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, జీవితం తలక్రిందులైనా, పరిస్థితులన్నీ తారుమారైపోయినా యోసేపు మాత్రం దేవునితో సహవాసమును కంటిన్యూ చేశాడు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఎక్కడ కామా పెట్టలేదు, ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. అందుకని వాక్యం ఇవ్వడం తెలుసా, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పటికీ దేవుడట ఐగుప్తులో కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు, మళ్ళా నీ ఇంటికి ఎప్పుడు వస్తావో చెప్పు, అప్పుడు నేను తోడుగా ఉంటాను అని చెప్పలేదు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోతే దేవుడు కూడా యోసేపు కోసం ఐగుప్తుకు వెళ్ళాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉంటే అదే ఇంటిలో ఆ బానిసకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, యోసేపు నిమిత్తము దేవుడు ఏం చేశాడట, దేవుడు తన ఆశీర్వాదమును యోసేపు ఉన్న ఇంటికి ఇచ్చాడు. ఇంటిలో ఆశీర్వాదం, ఇంటి బయట ఆశీర్వాదం, పొలముల ఆశీర్వాదం, సమస్తము మీద ఆశీర్వాదం. ఈరోజున వాక్యం జ్ఞాపకం చేస్తుంది పిల్లలారా,
నువ్వు దేవునితో సహవాసంలో ఉంటే ఏం పొందుకుంటావో తెలుసా? ఆశీర్వాదం పొందుతావు. దేవుని ఆశీర్వాదం నీ పైన ఉంటుంది. దేవుని కాపుదల కూడా, దేవుని తోడు నువ్వు పొందుకుంటావు. నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా దీవించబడతారు. అనేకులకు, మనుషులకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ప్రభు అంటారు, నువ్వు అడుగుపెట్టు ఇంటిలో నిన్ను బట్టి సమాధానము ఇస్తాను అంటాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడికి ఏమొస్తుందట? సమాధానం వస్తుంది. నువ్వు అడుగుపెట్టే సమయానికి ఆ ఇంట్లో కలతలు ఉండొచ్చు. నువ్వు అడుగుపెట్టిన తర్వాత కలతలని యేసు నామములో పోతాయి. నువ్వు అడుగుపెట్టే సమయానికి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోవచ్చు. నువ్వు అడుగుపెట్టాక యేసు నామములో ఆ ఇంటికి నెమ్మది, సమాధానం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు అడుగుపెట్టు చోట దేవుడు సమాధానం ఇస్తాడు. నువ్వు అడుగుపెట్టు చోటుని దేవుడు దీవిస్తాడు. ప్రతి వ్యక్తిని దీవిస్తాడు. దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. దేవుడు అనేకులకు నిన్ను ఇచ్చే వ్యక్తిగా దీవిస్తాడు. అనేకులకు పెట్టే వ్యక్తిగా దీవిస్తాడు. ఇవన్నీ జరగాలంటే నువ్వు యేసయ్యతో ఉండాలి. ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులు తలకిందులు అవుతాయి. అనుకున్నట్లుగా మన జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. పిల్లలారా, పరిస్థితులు శాశ్వతం కాదు, కానీ ఆ పరిస్థితుల మీద అధికారం కలిగిన దేవుడు శాశ్వతుడు. దేవుడు ఎవరండి? శాశ్వతుడు. 17 సంవత్సరాల వయసులో యోసేపు జీవితంలో తలక్రిందులైన పరిస్థితులన్నిటినీ యోసేపు జీవితంలో 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మొత్తం తలక్రిందులైన పరిస్థితులన్నిటినీ దేవుడు మరలా యోసేపుకు అనుకూలంగా మార్చేశాడు. అనుకూలంగా మార్చేశాడండి. ఏమండి? 17 సంవత్సరాల వయసులో యోసేపు జీవితం తలక్రిందులు అయిపోయింది. అన్నల చేత అమ్మివేయబడ్డాడు, అసూయకి బలయ్యాడు, తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, బానిసగా జీవితం ప్రారంభించాడు. కానీ 30 సంవత్సరాల వయసు వచ్చింది యోసేపుకు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొత్తం అన్ని పరిస్థితులను యోసేపుకు అనుకూలంగా మార్చేస్తాడు. తలక్రిందులైన పరిస్థితులు మళ్ళా యథావిధిగా మార్చేస్తాడు. మళ్ళా తండ్రిని చూస్తాడు, తండ్రి ప్రేమను పొందుకున్నాడు, తోబుట్టువులకు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. టోటల్గా ఐగుప్తు దేశానికే యోసేపును దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దీవించాడు. ఈరోజున వాక్యం చెప్తుంది, లాజరును కూడా చూడటానికి వచ్చారట. యేసేని చూడడానికి వచ్చారంటే అర్థం ఉంది. యేసే గొప్పవాడు కనుక చూడడానికి వచ్చారంటే అర్థం ఉంది. లాజరులో ఏ గొప్పతనం లేదు. కానీ ప్రజలు ఎక్కడికి వచ్చారట? లాజరును కూడా చూడడానికి వచ్చారట. దేవుని పిల్లలారా, అక్కడ యేసు ప్రభుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడ్డదో లాజరుకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కారణం ఏంటనంటే లాజరు అనే వ్యక్తి యేసు ప్రభుతో సహవాసములో ఉన్నాడు. ఆయనతో కలిసి భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. యేసయ్యతో సహవాసంలో ఉన్నవాడు కనుకనే లాజరు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, అనేకులు లాజరును చూడటానికి ఇష్టపడే వ్యక్తిగా దేవుడు లాజరును హెచ్చించాడు, దీవించాడు. రెండవ ఆశీర్వాదం, దేవుని సహవాసంలో నువ్వు ఉంటే ఒకటి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుతావు. దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుతావు. నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు, నీ ఇంటిలో ఆశీర్వాదం చూస్తావు, నీ బ్రతుకులో ఆశీర్వాదం చూస్తావు, నీ పరిస్థితుల్లో ఆశీర్వాదం చూస్తావు. ఇంట బయట ఎక్కడైనా సరే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అనేకులకు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట దేవునికి తోడుగా ఉంటాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి చోటును నిన్ను బట్టి దేవుడు దీవిస్తూనే ఉంటాడు. రెండవది రండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త
12వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. ఆమె చెప్పండి గట్టిగా. వాక్యం ఏమంటుందో తెలుసా? అతనిని బట్టి. ఎవరిని? లాజరును బట్టి. ఎవరిని బట్టాడ? లాజరును బట్టి ఆ ఇంటికి వచ్చారే, లాజరును చూడడానికి వచ్చారే, ఆ మనుషులలో అనేకులు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిరి. యేసు ప్రభును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. లాజరు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో లాజరును చూస్తే వారికి అర్థమయ్యింది. ఏమండి? యేసు ప్రభు ఎంత గొప్పవాడో యేసు ప్రభు చూస్తే అర్థం కాలేదు. చెప్పండి. లాజరును చూసాక దేవుని గొప్పతనం ఆ మనుషులకు అర్థమయ్యింది. లాజరే ఇంత గొప్పవాడిగా ఉంటే, ఆ లాజరు ఆరాధిస్తున్న దేవుడు ఇంకెంత గొప్పవాడో. అందుకే అనేకులు ఏం చేశారట? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారట. ఇంకో మాట రాయబడింది అక్కడ, తమ వారిని విడిచి. ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారు. కొంతమందిని విడిచిపెట్టారు, కొన్నింటిని విడిచిపెట్టేస్తారు. అంతవరకు వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఎవరినైతే కలిగి ఉన్నారో వాటినన్నిటిని విడిచిపెట్టేస్తారు. తమ వారిని విడిచి. ఎవరు తమవారు అంటే? మనుషులు కాదు. తమవారు అంటే అక్కడ అర్థం మనుషులు కాదు. తమవారు అంటే అంతవరకు వారు కలిగి ఉన్న యేసుకు వ్యతిరేకమైన విశ్వాసము, యేసుకు వ్యతిరేకమైన భక్తి, యేసుకు వ్యతిరేకమైన జీవిత విధానం, యేసుకు వ్యతిరేకమైన ఆలోచనలు విడిచిపెట్టారు. యేసుకు వ్యతిరేకమైన తమ జీవిత నడవడికను వారు విడిచిపెట్టేశారు. ఈరోజున వాక్యం చెప్తుంది, ఆ రోజున లాజరును బట్టి అనేకులు రక్షణలోనికి వచ్చారు. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ. నువ్వు దేవునితో సహవాసంలో ఉంటే ఒకటి, నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉంటావు. నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు. నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట దీవెన, 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 ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం పొందుకుంటారు. ఏమండి? ప్రభు అంటారు, నీ అడుగట నేతిలో పడినట్టు ఉంటుందట. మన అడుగు ఎలా ఉంటుందట? కొంతమంది అంటారు కదా, తన్నితే ఎక్కడ పడ్డాడు? బూర్ల బొట్టలో పడ్డాడు రా కదండి. ఏదైనా మంచి సంబంధం, ఓ మంచి అత్తవారి కుటుంబం దొరికినప్పుడు ఏమంటారు? బూర్ల బొట్టలో పడ్డాడు రా అంటే అర్థం ఏంటి? సమృద్ధి, సంతోషం. ఏమండి? సమృద్ధి. ఏమండి? బూరంటే షుగర్ పేషెంట్ కూడా చాలా ఇష్టం. స్వీట్ అన్న తినడం మానేస్తాడు, కానీ బూరి కనబడితే. పిఠాపులో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు పిఠాపురలో. అతనికి ఒళ్ళంతా షుగరే, కానీ బూర్లు కనిపించాయి అనుకోండి, తక్కువైతే డజన్ బూర్లు తింటాడు. ఏదైనా ఫంక్షన్ కనిపించినప్పుడు నన్ను అనేవాడు, పాస్టర్ గారు ఓ 2 బూర్లు పట్టరండి. పాస్టర్ గారి కంటే కొంచెం ఇస్తారు కదా, అడిగితే ఇస్తారు కదా, ఓ తీసుకున్న ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ బూర్లు గిన్నెలు చేయబెట్టు 4 బూర్లు తీసుకున్నాను అనుకో, ఎవరు మాట్లాడరు. అదనమాట అతని ధైర్యం. అదే అతను వచ్చి అడిగి తీసి పెడితే ఒకటి తీసుకుంటే ఊరుకుంటారు, 2, 3 తీసుకుంటే ఊరుకోరు కదా. అందుకని ఏమన్నా పాస్టర్ గారు 2 బూర్లు ఎట్టరండి. మీకు షుగర్ కదండి అంటే, రోజు తింటానేటండి, ఈరోజే కదా. పెరుగుతో ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటానులేండి. ఏమంటే ఇష్టం? బూర్లు అంటే ఇష్టం. నిజమే. దేవుడు నేను ఎలా చేస్తాడో తెలుసా? అనేకులకు నిన్ను ఒక ఇష్టమైన వ్యక్తిగా మార్చేస్తాడు.
నువ్వు దేవునితో సహవాసంలో ఉండు. పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితులు తారుమారైనా సరే దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు గొప్పోడు అని చెప్పడం కాదు, అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుడు గొప్పవాడని నువ్వు చెప్పగలగాలి. అది ఆశీర్వాదం. రెండవది లాజరును బట్టి అనేకులు రక్షణ పొందారట. ఇంకో మాట చదవండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభువు తట్టు తిరిగిరి. గట్టిగా చెప్పండి, ఏం చేశారట? ప్రభువు తట్టు తిరిగారట. అనేకులు, 2 గ్రామాల ప్రజలు, లొద్ద అనేది ఒక గ్రామం, షారోన్ అనేది ఒక గ్రామం, 2 గ్రామాల ప్రజలు ఒక వ్యక్తిని చూసి ప్రభువు తట్టు తిరిగారట. అంటే ఈ 2 గ్రామాల ప్రజలు అప్పటి వరకు ప్రభువుకు దూరంగా ఉన్నారు, కానీ ఒక్క వ్యక్తిని బట్టి 2 గ్రామాల ప్రజలు ప్రభువు తట్టు తిరిగారు. అతను వెళ్ళి వారికి ఏమైనా సువార్త చెప్పాడా? లేదు. నా దేవుడు గొప్పవాడు అని వారితో ఏమైనా చెప్పాడా? లేదు. వారితో ఏమైనా వాదించాడా? లేదు. మరి ఏంటి గొప్పతనం అంటే, వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఐతుకు అనే వ్యక్తి దేవుని యొక్క ఆ సహవాసములోనికి అతడు వచ్చినప్పుడు ఐతుకు అనే వ్యక్తిని బట్టి 2 గ్రామముల ప్రజలు ప్రభువు తట్టు తిరిగారు. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం, 2 గ్రామాల ప్రజల యొక్క రక్షణకు, 2 గ్రామముల ప్రజల రక్షణకు ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఎంత అద్భుతం అండి! ఈరోజు ప్రభుదే చెప్తున్నారు, లాజరును బట్టి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారట. ఐతుకు అనే వ్యక్తిని బట్టి 2 గ్రామాల ప్రజలు ప్రభువు తట్టు తిరిగారట. బైబిల్లో లూదియా అనే ఒక స్త్రీని గురించి రాయబడ్డది. ఏం పేరు? లూదియా. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఒక రోజున తన వ్యాపారం రీత్యా బయటికి వెళ్ళింది. ఒక చోటికి వెళ్ళేసరికి ఇలాంటి ఒక మీటింగ్ జరుగుతుంది. దైవజనుడు పౌలు గారు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. అక్కడ మీలా చాలామంది కూర్చున్నారు. ఆమె కూడా ఏం చేస్తుంది అంటే ఆ మాటలు వినటం ప్రారంభించింది. కొంతసేపు తన వ్యాపారం ప్రక్కన పెట్టి పౌలు గారు దేవుని సేవకుడు చెప్పుచున్న దేవుని మాటలు వినటం మొదలెట్టింది. అప్పుడు దేవుడు ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేస్తారు. దేవుడు ఏం చేస్తారనంటే ఆమె హృదయమును దేవుడు తెరిచారట. అప్పుడు ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది. లూదియా దేవుని మాటలు విన్నది, యేసునందు విశ్వాసం ఉంచింది. అక్కడ ఆమె బాప్తిసం పొందింది. యేసు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరించింది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ సేవకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. తన ఇంటిలో వారందరూ కూర్చోబెట్టి వారందరికీ దేవుని మాటలు వినిపింపచేసింది. అప్పుడు ఆ లూదియా కుటుంబం అంతా బాప్తిసం పొందారు. ఎంత అద్భుతం అండి! లూదియా అనే ఒక స్త్రీ ప్రభు నమ్ముకుంది. ఆ స్త్రీని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడ్డది. ఆమె భర్త, ఆమె పిల్లలు, ఆమె కొడుకులు, కోడలు, కూతుళ్ళు, అల్లులు, మనవళ్ళు, మనవరాలు, ఆ ఇంట్లో ఉన్న మనుషులందరూ కూడా ఏమయ్యారట? లూదియాను బట్టి బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు.
అక్కడితో ఆగిపోలేదు. వారు ఉన్న ఆ ఊరి పేరు తుయతైరా అనే ఊరు. ఏ ఊరది? తుయతైరా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని బట్టి ఆ ఊరిలో అనేక మంది యేసు ప్రభు సత్యమును తెలుసుకున్నారు, యేసు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఆ ఊరిలో చాలామంది ప్రజలు రక్షించబడ్డారు. అప్పుడు ఆ గ్రామంలో ఒక చర్చి కట్టబడ్డది, ఒక మందిరం కట్టబడ్డది, ఒక ఆరాధన జరుగుతుంది. పౌలనే దైవజనుడు ఆ మందిరానికి ఒక సేవకుని నియమించాడు. పిల్లలు గమనించాలి, వాక్యం ఏం చెప్తుందనంటే ఒక్క స్త్రీని బట్టి ఒక కుటుంబం రక్షించబడ్డది, ఒక కుటుంబమును బట్టి ఒక గ్రామములో ఏమండి ఒక సంఘం కట్టబడ్డది. అనేక మంది యేసు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించగలిగారు. ఈరోజున ప్రభుదే చెప్తూ ఉన్నారు, నిన్ను బట్టి అనేకులు రక్షణ పొందాలి, అనేకులు రక్షణ పొందాలి. నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ రక్షణ పొందాలి. నీ ఇంట్లోన భర్త, నీ ఇంట్లోన భార్య, నీ ఇంట్లోన కొడుకులు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు వీళ్ళందరూ కూడా ఏం కావాలి? రక్షణ పొందాలి. ఇప్పుడు మనం రక్షించబడ్డాం, మన ఇంటి వారు రక్షణ పొందకపోతే ఏమండి? మన ఇంటి వారు రక్షణ పొందకపోతే వారందరూ సాతాను చేతిలో ఉన్నట్టే కదా. ఒకవేళ వారు మరణించారనుకోండి, అప్పుడు వారందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా. అందుకే వాక్యం ఏమంటుందనంటే, పిల్లలారా, మనలను బట్టి మన కుటుంబము రక్షించబడాలి. నువ్వు 100 మాటలు చెప్పు, నీ కుటుంబంలో మార్పు కనబడదు. మరి మార్పు ఎలా వస్తుంది? ఏమండి మార్పు ఎలా వస్తుందో తెలుసా? నీ కుటుంబంలో రక్షించబడిన నీవు యేసుతో సహవాసం కలిగి ఉండాలి. గట్టిగా చెప్పండి, నువ్వు యేసుతో సహవాసం, నీవు యేసుతో సహవాసం కలిగుంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను బట్టి నీ కుటుంబము ప్రభువు తట్టు త్రిప్పబడతారు, ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారు, రక్షించబడతారు. నువ్వు 100 మాటలు 1000 మాటలు చెప్పనవసరం లేదు. దేవునితో నీ సహవాసం చక్కగా ఉండినట్లు నువ్వు చూసుకో. మొదట ఫస్ట్ వచ్చేయి, దేవునితో నీ సహవాసం సరిచేసుకో, సరిదిద్దుకో. దేవునితో ఒక మంచి సహవాసం కలిగి ఉండు. అప్పుడు ఆటోమేటిక్గా నిన్ను బట్టి నీ కుటుంబంలో మార్పు కనబడుతుంది. ఇందా మనం చెప్పుకున్నామే, లాజరును బట్టి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారట. ఐతుకు అనే వ్యక్తిని బట్టి 2 గ్రామాల ప్రజలు ప్రభువు తట్టు త్రిప్పబడ్డారట. లూదియాను బట్టి ఆమె కుటుంబము రక్షించబడ్డది. ఆ కుటుంబాన్ని బట్టి ఆ ఊరిలో ఒక మందిరం, ఒక సంఘమే ఏర్పడ్డది. పిల్లలారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజున వాక్యం ద్వారా. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే దేవునితో వారు కలిగి ఉన్న సహవాసమే. ఇంకా బైబిల్లో చాలామందిని గురించి రాయబడ్డది. ఎగ్జాంపుల్గా మీకు కొన్ని మాత్రమే చెప్తున్నా. పిల్లలారా, నిన్ను బట్టి నీ కుటుంబం రక్షణ పొందాలి, నిన్ను బట్టి నీ కుటుంబం ప్రభువుని ఆరాధించే మనుషులుగా మార్పు చెందాలి, నిన్ను బట్టి ఒక సంఘమే ఏర్పడాలి, నిన్ను బట్టి నీ బంధువుల్లో, నీ ఫ్రెండ్స్లో, నీ ఇరుగు పొరుగు వారిలో అనేక మంది ప్రభువు తట్టు త్రిప్పబడాలి. త్రిప్పబడాలి అని అంటే దేవునితో నీ సహవాసమో సరి అయినదిగా ఉండాలి. ఏమండి, ఎప్పుడైతే నీ సహవాసం దేవునితో నువ్వు చక్కగా కలిగి ఉంటావో అప్పుడు ఈ కార్యములన్నీ కూడా జరుగుతాయి. 3వ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. 2వది, నీ కుటుంబం అంతా రక్షించబడుతుంది. నిన్ను బట్టి అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడతారు. 3వ ఆశీర్వాదం, లూకాసు సువార్త 10వ అధ్యాయం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 39వ వచనం.
ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆ ఇంట్లో మార్త ఉంది, ఆ ఇంట్లో మరియా ఉంది, ఆ ఇంట్లో లాజరు ఉన్నాడు. ఏమండి, మరియా ఏం చేస్తుందనంటే యేసు ప్రభు పాదముల చెంత కూర్చుంది. అంటే యేసు ప్రభుతో చెప్పండి సహవాసము కలిగి ఉంది. ఎవరామె? మరియా. ఎవరితో సహవాసం కలిగి ఉంది? యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉంది. ఏమండి, అప్పుడు మరియా అక్కకు మరియా మీద కోపం వచ్చింది. మరియా మీద తన అక్క కోపం వచ్చింది. చాలా సీరియస్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభుతో ఇలా అంటుంది. ఏమని అంటుందనంటే, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అంటుంది. పిల్లలారా, అక్కొచ్చి చెల్లెల మీద కొన్ని నిందలు మోపుతుంది. ఏంటా నిందలు? నా చెల్లెలు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసింది, అది మొదటి నింద. ఇంకేమంటుంది? నా చెల్లెలు నాకు ఏ విధముగానో సహాయము చేయటం లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా చెల్లి నన్ను విడిచిపెట్టేసింది, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. కొన్ని నిందలు తన చెల్లెల మీద మోపుతుంది అక్క వచ్చి. అప్పుడు ప్రభు ఏమన్నారు? మరియా, మీ అక్క బాధపడుతుంది, కొంచెం వెళ్ళి ఆమెకు సహాయం చెయ్యి అన్నాడా? ఏమన్నాడు మరి? ఏమండి, ప్రభువు మరియ పక్షముగా నిలవబడ్డాడు. గట్టిగా చెప్పండి, మరియ పక్షముగా నిలవబడ్డాడు. ప్రభు అంటున్నారు, మరియ అక్కతో మార్తతో ప్రభు మాట్లాడుతున్నారు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మార్తతో చెప్పెను. దేవుని పిల్లలారా, యేసు ప్రభు మరియ పక్షముగా నిలబడ్డాడు. ఇంకో మాట చదువుతాం, ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ మాట గమనించండి. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. గట్టిగా దేవుని ఏం చెప్పండి. దైవజనుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభువు నా ప్రక్క నిలిచి అంటున్నాడు. ప్రభు ఎక్కడున్నాడట? నా ప్రక్కన నిలవబడ్డాడు. అక్కడ ఒకటి అంకి వేసి కింద చూడండి, నా పక్షముగా ఉండి. ప్రభు ఎక్కడున్నాడట? ఎక్కడో లేడైనా. ఎక్కడున్నాడో తెలుసా? ఆనాడు పౌలు గారు పక్షముగా ఉన్నాడు, ఆనాడు మరియ పక్షముగా ప్రభు ఉన్నాడు. ప్రభు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రభువు మన పక్షముగా ఉండువాడు, మనకు కాపుదలు ఇచ్చేవాడు. అక్కొచ్చి చెల్లెల మీద నిందలు వేస్తూ ఉంది, చెల్లెలను నిందిస్తూ ఉంది. చెల్లెలు అని కూడా చూడటం లేదు, తన నోటికి వచ్చినట్టుగా చెల్లెలు గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ప్రభు ఏం చేశారో తెలుసా? చెల్లెలు తరపున అక్కతో వాదిస్తూ ఉన్నాడు, చెల్లెలు తరపున అక్కతో మాట్లాడుతూ ఉన్నాడు. చెల్లెలు తరపున దేవుని బిడ్డలారా అక్కను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. నిజమే, నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు పొందుకునే ఆశీర్వాదం ఏమిటో తెలుసా? దేవుడు నీ ప్రక్కన ఉంటాడు, నీ పక్షముగా దేవుడు నిలవబడతాడు. ఏం చేస్తాడు? నీ పక్షముగా దేవుడు నిలవబడతాడు. దేవుని బిడ్డలారా,
నా అన్న వాళ్ళు అందరూ నీకు వ్యతిరేకమైనను దేవుడు మాత్రం నీ పక్షముగా ఉండి నీకు వ్యతిరేకమైన మనుషులతో నీ పక్షముగా దేవుడే వాదిస్తాడు. నీ పక్షముగా దేవుడే మాట్లాడతాడు. నీ పక్షముగా దేవుడే గద్దిస్తాడు. దేవుడే గద్దిస్తాడు. పౌలు దైవజనుడు అంటాడు, దేవుడు నా పక్షముగా ఉన్నప్పుడు నేనేమయ్యాను తెలుసా? సింహము నోట నుండి తప్పించబడుతుంది. ఎక్కడి నుంచి? సింహము నోట నుండి. ఏమండి? సింహము నోట నుండి తప్పించబడ్డా. ఈరోజున దేవుడు మనలను కూడా ఏం చేస్తాడో తెలుసా? తప్పిస్తాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడు? ఏమండి? సింహముల నోట నుండి తప్పిస్తాడు. సింహాలు ఎక్కడుంటాయి? అడవిలో ఉంటాయి. ఇప్పుడు సింహముల నోట్లను తప్పించబడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? అవునా? దేవుడిని తప్పిస్తాడు. సింహముల నోటను తప్పిస్తాడు. ఆ సింహములు అడవిలో ఉండే సింహాలు కాదు. ఆ సింహాలు గ్రామంలో ఉండే సింహాలు. ఏ సింహాలు అవి? గ్రామ సింహాలు అంటారు. ఎవరిని? కుక్కల్నే. వీధిలో ఉండే కుక్కలు ఉంటాయి కదా, వాటికున్న పేరేంటి తెలుసా? గ్రామ సింహాలు. అవి కూడా కాదు, వాటి నుంచి కూడా తప్పించేది. ఏమండి? కుక్క ఏముందండి, గట్టిగా చీచి అంటే పారిపోద్ది. ఈ చేతులు ఏమీ లేకపోయినా ఏదో కొంత అలా వంగి ఏదో రాయితీ ఎత్తున్నట్టు నటించు, పారిపోద్ది. కుక్కదేముందండి, నువ్వు గట్టిగా నిలబడితే 2 కేకలు ఎత్తే దెబ్బతో అదే భయపడి పారిపోద్ది. మరి సింహాలు ఏంటి? ఇంకా సింహములు ఏంటో తెలుసా? నీకు వ్యతిరేకముగా గుంపు కట్టిన మనుష్యులు. నీకు వ్యతిరేకముగా గుంపు కట్టిన మనుష్యులు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకముగా మనుషులు గుంపు కడతారు. కొన్నిసార్లు ప్రభు అంటారు, ఇంట్లో వారే ఒకరికి ఒకరు విరోధులైపోతారట. ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? తల్లికి పిల్ల, పిల్లకి తల్లి, ఒకరికి ఒకరేమైపోతారట? విరోధులైపోతారట. అలాంటి దినాలలో మనము ఉంటున్నాము అని ప్రభు చెప్పారు. అలాంటి దినాల్లో చదువుదాం మాట. చూడు, మత్తయి సువార్తలో మాట రాయబడ్డది, 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం. అంతే కదా. అనేకులు అభ్యంతరపడి ఏం చేస్తారట? ఒకరిని ఒకడు అప్పగించేస్తారట. నిన్ను అప్పగించేది ఎవరు? ఏమండి? నిన్ను అప్పగించేది ఎవరట? నీ ఇంట్లో వాళ్ళే. నీకు వ్యతిరేకంగా మారిపోయేది ఎవరు? ఇప్పుడు మరియమ్మకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? వాళ్ళ అక్కే కదా. పోనీలే, మా చెల్లె కదా, నేనేదో పనిలో ఉన్నా, మా చెల్లె అని దేవుని మాటలు వింటుంది అనుకున్నదా? ఏమండి? ఆ పాజిటివిటీ అక్క దగ్గర ఉందా? ఆ అనుకూలమైన ఆలోచనలు అక్క దగ్గర ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు చెల్లెలికి వ్యతిరేకంగా మారింది ఎవరు? అక్కే. మళ్ళీ వీళ్ళిద్దరు ఉండేది ఒకే ఇంట్లో, ఇద్దరు ఉండేది ఒకే ఇంట్లో. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమవుతుంది? మధ్య కొంచెం విరోధం మొదలయ్యింది. చెల్లెల మీద నిందలు మోపుతుంది అక్క. చాలాసార్లు దేవుని పిల్లలారా, మన జీవితాల్లో, మన కుటుంబాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజున ప్రభు ఏం చెప్తున్నారంటే, నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నీ పక్షమున నిలవబడతాడు. నీకు విరోధముగా గుంపు కట్టిన ప్రతి ఒక్కరితో దేవుడే నీ పక్షముగా వాదిస్తాడు. నీకు విరోధముగా రూపుదిద్దబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. దేవుడు ప్రతి ఆయుధమును ఆర్పివేస్తాడు. అనుమానమే లేదు. దేవుని పిల్లలారా, దేవుడిని పక్షము నిలవబడితే ఏమండి? శత్రువు కూడా
మిత్రుడిగా మారిపోవలసిందే. అది జరగాలంటే నీవు దేవునితో ఉండాలి. ఎక్కడుండాలి? దేవునితో ఉండాలి. ఆయనతో సహవాసములో నీవు ఉండాలి. ఈరోజు మనకు అవసరమైంది ఏంటో తెలుసా? యేసయ్యతో సహవాసము మనకు అవసరం. అవసరమైనది ఒక్కటే అన్నాడు ప్రభు. ఏంటి ఆ ఒక్కటి? యేసయ్యతో సహవాసం. యేసయ్యతో సహవాసం నువ్వు ఉండు, అది నీకు ఎంతో దీవెన. ఇంకో మాట చదువుదాం చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చాలమ్మా. యేసయ్యతో నీవు సహవాసము చేసిన యెడల ఏం కలిగిద్ది? నీకు సమాధానము కలుగును. ఏం కలిగిద్దట? ఈ రోజున మనుషులకు సమాధానం కావాలి. ఏమండి? సమాధానము లేని పరిస్థితుల్లో ఈ రోజున మనుషులు, కుటుంబాలు జీవిస్తూ ఉన్నారు. పైకి మాత్రం మంచిగానే కనబడుతున్నాం కానీ, ఏమండి, పైకి మాత్రం మంచిగానే కనబడుతున్నాం కానీ ఈ శరీరం నిండా ఎన్నో జబ్బులు ఉన్నట్టు. పైకి మాత్రం ఎంత అందంగా కనబడుతున్నాం, ఎంత చక్కగా, ఎంత బలంగా కనబడుతున్నాం. అలాగున కుటుంబం చూస్తే చాలా మంచిగా కనబడుతుంది కానీ ఏమంటలేదు? కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయత, సమాధానం, సమృద్ధి, సంతోషం, నెమ్మది, సుఖం ఇవేమీ కనబడటంలే. ఏమండి? బయటకు వస్తే అబ్బా ఎన్ని కబుర్లు చెప్తామో కదా. బయటకు వచ్చామనుకో ఎన్ని కబుర్లు చెప్తామో. ఇక మనంతటి వాళ్ళు లేడు అన్నంతగా మనం కబుర్లు చెప్తాం. కానీ ఇంటికి వెళ్ళాక మన జీవితాన్ని ఒక్కసారి తిరగే చూసుకుంటే మన జీవితం నిండా అన్ని సమస్యలే. ఈరోజున ప్రభు చెప్తున్నారు, నువ్వు యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్య నీకేమిస్తాడో తెలుసా? సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, మనశ్శాంతినిస్తాడు, సంతోషం ఇస్తాడు. అప్పుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట సమాధానం జరుగుతుంది. ముందు మనలో సమాధానం ఉంటేనే మనము ఎవరికైనా సమాధానమును ఇవ్వగలుగుతాం. మన దగ్గర 10 రూపాయలు ఉంటేనే అందులో నుంచి ఎవరికైనా ఒక 5 రూపాయలు ఇవ్వగలుగుతాం. మనమే అప్పు చేసుకున్నాం అనుకోండి, మనం ఇంకొకరికి అప్పు ఇవ్వగలమా? ఇవ్వలేం. నేనే అప్పు చేసుకున్నాను అంట, నేనే అప్పుల్లో ఉన్నాను అంటాం. ఈరోజు ప్రభు అంటున్నారు, నీవు సమాధానం కలిగి ఉంటేనే కదా నీవు అడుగు పెట్టిన చోట సమాధానం పొందుకునేది మనుషులు. కనుక ప్రభు చెప్తున్నారు, యేసయ్యతో నువ్వు సహవాసం కలిగి ఉంటే ఏం పొందుకుంటావు? సమాధానం పొందుకుంటావు. నీలో ఉన్న అశాంతి అంతా తొలగిపోతుంది, నీలో ఉన్నటువంటి వేదనంతా తొలగిపోతుంది, నిన్ను కలవరపరిచే పరిస్థితులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. సమాధానము నీ ఇంటికి కావలిగా ఉంటుంది. కావలి అంటే సెక్యూరిటీ. ఏమంటే సెక్యూరిటీగా, కాపలాగా ఉంటుంది. ఎవరు? సమాధానము మన ఇంటికి ఒక సెక్యూరిటీగా ఉంటుంది. అప్పుడు ఒక కలవరం వచ్చింది అనుకోండి, మన ఇంట్లోకి రావాలని చూస్తుంది అనుకో, అప్పుడు సమాధానం ఏం చేస్తుందో తెలుసా? ఏయ్ కలవరమా, ఈ ఇంటికి నేను కాపలాగా ఉన్నాను, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటది. అప్పుడు కలవరం నీ ఇంటి లోపలికి రాలేదు. ఒక గలిబిలి, ఒక అశాంతి, దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి కూడా నీ ఇంటి లోపలికి ప్రవేశించలేదు. ఎందుకో తెలుసా? నీ ఇంటి కాపలా ఉన్నది ఎవరు? సమాధానము. ప్రభు అంటున్నారు, నువ్వు సమాధానం కలిగి ఉంటేనే మేలు పొందుకుంటావు. యేసుతో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానము. రెండో మాట అన్నాడు, అలాగున నీకు మేలు కలుగును. మేలు పొందుకుంటాం. మన జీవితంలో మేలు కలుగుటకు దేవుడట సమస్తమును సమకూర్చి జరిగించువాడై ఉన్నాడు. రోమపత్రిలో మాట ఉండదు 8:28. ఏమండి? దేవుడట
నీకు మేలు చేయుటకు సమస్తమును నీకు సమకూర్చి జరిగించువాడై ఉన్నాడు. ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు సమకూరుస్తాడు. ఏం చేస్తాడు? మనకి సమకూరుస్తాడు. మనకు కావలసిన ప్రతీది దేవుడు మనకు సమకూరుస్తాడు. అంతిమముగా మనం మేలు పొందుకొనుట దేవుని చిత్తమై ఉన్నది. మనం మేలుతో నింపబడాలి. మేలు వెంబడి మేలు మన జీవితంలో ఏలుబడి చేసేదిగా ఉండాలి. దేవుడు మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడై ఉన్నాడు. మేలుతో దేవుడిని నింపేవాడు, నీ హృదయాన్ని మేలుతో నింపేవాడు, నీ కుటుంబాన్ని మేలుతో నింపేవాడు. అందుకే పిల్లలారా, ఈరోజు ప్రభు చెప్తున్నారు, మనము యేసయ్యతో కలిసి ఉండాలి, యేసయ్యతో సహవాసంలో ఉండాలి. ఏమండి? ఆయన పాదముల చెంత ఉండాలి. నిత్యము యేసయ్యతో ఒక చక్కటి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, ఒక చక్కటి అనుబంధమును మనం కలిగి ఉండాలి. అనుక్షణం యేసయ్యకు దూరంగా ఉండకూడదండి. అనుక్షణం ఎలా ఉండదో తెలుసా? యేసయ్యకు దగ్గరగా ఉండాలి. యేసయ్యతో కలిసి మనం ప్రయాణించువారంగా, జీవించువారముగా మన జీవితాలు ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. నిజంగా అది మన జీవితాలకి ఎంతో క్షేమము. ఈరోజు ఇంకో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరెవరితో సహవాసం చేయకూడదో ప్రభు కొన్ని మాటలు రాయించారు బైబిల్లో. అవి చదువుతాం. మనం కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మనము చదువుతాం. మొదటిగా ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం, 33వ వచనం, 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుపోను. దుష్ట సాంగత్యం అంటే చెడు సహవాసం. చెడు సహవాసం ఏం చేస్తుందట? మంచి నడవడిని పాడు చేస్తుందట. ఇంతగా చెడు సహవాసం ఏంటి? చదవండి, బైబిల్లో కొన్ని మాటలు త్వరగా చదవండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 23:7. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక. ఆ మాట గమనించండి. ఈ జనుల అంటే నీ చుట్టూ ఉన్నారు జనులు, ఆ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లు ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడని యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఆమె చెప్పండి గట్టిగా, హత్తుకొని ఉండవలెను. అది సహవాసం అంటే. సహవాసం అంటే దేవుని ఏం చేయాలి? మనము హత్తుకొని ఉండాలి. హత్తుకొని దేవునితో అలా కలిసిపోవాలన్నమాట. హత్తుకొని ఉండాలి. దేవుని పిల్లలారా, వాక్యం చెప్తుంది, ఏ ప్రజలైతే నీ చుట్టూ ఉన్నారో, ఏమండి ప్రభు అంటున్నారు, అన్యజనులతో మనకు సహవాసము ఉండకూడదు. వారిని ప్రేమించాలి, వారితో మంచిగా మాట్లాడాలి. కానీ వారితో మనకు సహవాసము ఉండకూడదట. అన్యులతో సహవాసము ప్రభు అంటారు, విశ్వాసికి అవిశ్వాసికి ఏమిటి సంబంధము అంటాడు. అన్యజనులను ప్రేమించాలి. నీ చుట్టూ ప్రభుని ఎరగని వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. వారితో మంచిగా ఉండాలి. వారితో గొడవ పెడకూడదు, వారికి విరోధంగా ఉండకూడదు. కానీ వారితో సహవాసము ఉండకూడదు. ఏమండి సహవాసం అంటే ఏంటో తెలుసా? వారికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ నువ్వు పాలు పంపులు పొందటం అన్నమాట. అందుకే మనకు బాగా అర్థం అవ్వాలని ఆ క్రింద ప్రభు కొంత లిస్ట్ ఇచ్చాడు. ఏమన్నాడు? వారి దేవతల పేర్లు నువ్వు ఎత్తకూడదు. నీ నోట్లో నుంచి దేవుని బిడ్డలారా, విగ్రహముల పేరులు ఎత్తకూడదట. అసలు చోటికి వెళ్ళడం కాదు, ఫస్ట్ ఏంటట?
ఆ పేరే నీ నోట్లో నుంచి రాకూడదు. నీ నోట్లో నుంచి యేసు అన్న పేరు తప్ప ఏ విగ్రహము యొక్క పేరు నీ నోట్లో నుంచి రాకూడదటండి. పొర్రపాటునకు కూడా ఏమంటే ఆ పేరు మనం ఎత్తకూడదు. ఇంకేమన్నాడు? వాటి తోడని ప్రమాణం చేయకూడదట. ఏమండి, కొంతమందికి అదో పిచ్చి అలవాటు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, పద ఆ గుళ్ళోకి వెళ్ళి దీపం మారిపేద్దాం. ఏం మారిపేస్తాడు? బయటకు వచ్చాక నీ దీపం మారిపోతే దేవుడు దరిద్రం వదిలిపోతుంది కదా, అంతే కదా, దరిద్రం వదిలిపోతుంది. దేవుడు అలా చేత్తో బాగున్నా. ఏమండి, ఏంటట, తలస్నానం చేసేసి తడి బట్టలతో వెళ్ళి దీపం మారిపేద్దాం పద. బయటకు వచ్చాక దేవుడిని దీపం మారిపెడితే దెబ్బకి దరిద్రం వదిలిపోద్ది. ఏమన్నాడు ప్రభు? వాటి తోడని ప్రమాణం చెయ్యొద్దు, ఒట్టు పెట్టొద్దు. ఆకాశం తోడని ఒట్టు పెట్టద్దు, భూమి తోడని ఒట్టు పెట్టద్దు, బలిపీఠం తోడని ఒట్టు పెట్టద్దు, నీ తల తోడని కూడా ఒట్టు పెట్టద్దు. దేవుని పిల్లలు ఒట్టు పెట్టకూడదు. ఏం చేయకూడదు? ఒట్టు పెట్టకూడదు. నువ్వు ఒట్టు పెట్టావో దేవుని బిడ్డలారా, నువ్వెవరితో సహవాసం ఉండో తెలుసా? దేవునితో నీకు సహవాసం లేనట్టే. దేవునితో నీకు సహవాసం లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అలాగే ఉండాలి దేవుని పిల్లలు. అంతేగాని ప్రతిదానికి ఒట్టండి, ప్రతిదానికి అట్టండి, ప్రతిదానికి తిట్టండి, ప్రతిదానికి అదండి ఇదండి. అట్టు లేదు, ఒట్టు లేదు, తట్టు లేదు, పెట్టలేదు, ఏది లేదు. ఉన్నదంతా ఒకటే. నీ మాట అవునంటే అవునో, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. నువ్వు అపవాదికి చోటిచ్చిన వ్యక్తివే. ఏమండి, లోక సంబంధమైన వేషాలు ఏమైనా వేస్తే నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తివి. ఆ సంగతి మర్చిపోతే ఎలా? కనుక ప్రభు చెప్తున్నారు, ఏమండి, ప్రభు చెప్తున్నారు, దేవతల పేర్లు ఎత్తొద్దు, వాటి తోడని ప్రమాణం చెయ్యొద్దు. ఇంకేమన్నాడు? వాటికి పూజించొద్దు, వాటికి నమస్కారం చెయ్యొద్దు. వాటికి పూజించొద్దు, వాటికి నమస్కారం చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అసలు అవి ఉన్న చోటికి నువ్వు వెళ్ళొద్దు అని అర్థం. అవి ఉన్న చోటికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళవలసిన చోటే తెలుసా? నువ్వు వెళ్ళవలసిన చోటు ఒకే ఒక చోటు అండి, అది దేవుని మందిరము. దేవుని మందిరానికి మాత్రమే నువ్వు రావాలి. దేవుని మందిరానికి తప్పించి దేవతల చోటికి నీవు వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తివి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు దేవునిని హత్తుకుని ఉండాలి. దేవునితో నువ్వు అంటగట్టబడిపోవాలన్నమాట అండి. దేవునితో అంటు కట్టబడిపోలేవు. ఇంకా దేవుని హత్తుకు ఉండాలి తప్ప దేవునికి దూరముగా నీవు ఉండకూడదు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు. ఇంత మనం చదువుకున్నాం. ఏమండి, అన్యులను ప్రేమించు, ప్రభుని ఎరగని వారిని ప్రేమించు, వారితో మంచి సహవాసం, అదే మంచి స్నేహం కలిగి ఉండు. కానీ సహవాసం వద్దు. సహవాసం అంటే ఏంటో తెలుసా? వారికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ నువ్వు పాలు పంపులు పొందటం, అది సహవాసం అంటే. అంతేగాని వారితో మాట్లాడొద్దని కాదు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ఏమండి, ఎవరికి మనం విరోధస్తులముగా ఉండకూడదు. కానీ దేవతలకు సంబంధించిన దేంట్లో కూడా నీవు పాలు పంపులు పొందకూడదు. కనీసం వాటి పేరు కూడా నీ నోటి వెంట పలకకూడదు. వాటి పేరట నువ్వు ప్రమాణం చేయకూడదు. అవి ఉండే చోటికి, అవి నిలవబెట్టిన చోటికి కనీసం నువ్వు అడుగు కూడా చూడటానికి కూడా వెళ్ళకూడదు. అది మంచిది కాదు. అది పూర్తిగా శాపగ్రస్తమైనది. నువ్వెవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి. నువ్వు వెళ్ళవలసిన ప్లేసు దేవుని మందిరము మాత్రమే. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరంలోనికి మాత్రమే నువ్వు రావాలి.
ఆయన బలిపీఠం దగ్గర నువ్వు మోకరించాలి, అది నీకు ఆశీర్వాదం. సామెతల గ్రంథంలో చదువుతున్నాం, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానులతో. జ్ఞానులతో. జ్ఞానులు ఎవరు? జ్ఞానులు ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు జ్ఞానులు కారు. జ్ఞానులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కనుక జ్ఞానుల సహవాసం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారితోనే నీవు సహవాసం చేయాలి. అప్పుడు నీకు కూడా ఏమొస్తాయి? దేవుని యందు భయభక్తులు అలవాటు అవుతాయి. నువ్వు కూడా జ్ఞానం కలిగిన వ్యక్తి అవుతావు. ప్రార్థన జీవితం కలిగిన వారితో సహవాసం చేయి, అప్పుడు నీకు కూడా ప్రార్థన జీవితం అలవాటు అవుతుంది. వాక్యానుసారంగా జీవించే వారితో సహవాసం చేయి, నీవు వాక్యానుసారంగా జీవించగలుగుతావు. పరిశుద్ధంగా బ్రతికే వారితో సహవాసం చేయి, అప్పుడు నీవు కూడా పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. కిందకో మాట అన్నాడు, మూర్ఖుల సహవాసము చేస్తే చెడిపోతావు. బూతులాడితే వారితో సహవాసం చెయ్యి, ఏమొస్తాయి? నీ నోట కూడా బూతులే వస్తాయి. ఏమని? మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమైపోతామట? మనమే చెడిపోతాం. అది మనకి ఎంతో నాశనమో, అది మన జీవితానికి ఎంతో కష్టం. ఇంకో మాట చదవండి, 22వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. కోపచిత్తునితో సహవాసం చేయకు, క్రోధము గలవానితో. కోపచిత్తునితో సహవాసం చేయదండి, అంటే అధికమైన కోపం కలిగిన వానితో మన సహవాసం చేయకూడదట. ఎందుకు? మనం కూడా కోపిష్ఠులంగా మారిపోతాం. ప్రభు అంటారు, కోపపడుడి కానీ పాపము చేయవద్దు. మీ కోపము సూడు అస్తమించే సమయానికే మీకు దూరం అయిపోవాలి. సూడు అస్తమించే వారికే కోపం మనలో ఉండాలి. ఇక తర్వాత ఇక చీకటి పడ్డదా, ఇక మనలో ఉన్న కోపం మనం విడిచిపెట్టేయాలి. కానీ కోపచిత్తుండు అలా కాదండి. కోపచిత్తుండు అలా కాదు. ఏం చేస్తాడు? ఏమైనా కక్ష పెట్టుకుంటాడు, కక్ష పెంచుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఒకడు అలాగే చేసాడట. ఏమైనా భార్య మీద కోపం పెంచుకున్నాడట. ఎవరి మీద? భార్య మీద కోపం పెంచుకున్నాడట. ఒకరోజు సమయం, ఎప్పటి నుంచి కోపం పెంచుకున్నాడో ఏమండి, కొన్ని సంవత్సరాలుగా కోపం పెంచుకున్నాడు. ఒకరోజు సమయం చూసుకున్నాడు, అన్నీ కలిసి వచ్చేవాడికి. మన సంక్రాంతి టైంలో అన్నీ కలిసి వచ్చాయి. భార్యను చంపేసి ముక్క ముక్కలుగా కోసేసి కుక్కర్లో ఉడకబెట్టేసి, ఏమండి, అక్కడికి చాలకపోతే కొన్ని ముక్కలు బకెట్లో పెట్టేసి, హీటర్ పెట్టేసి ఉడికించేసి, అక్కడికి మళ్ళా కుదరలే, మళ్ళీ ఏం చేశాడు, పెద్ద స్టవ్ పెట్టి ఈ ముక్కలన్నీ అందులో పెట్టేసి మళ్ళీ వేపేసి, ఆ తర్వాత అన్నీ కలిపి రోకర్లేసి దంచేసి, ఆ తర్వాత పౌడర్ పట్టుకెళ్ళి ఓ చెరువులో కలిపేయడట. ఎవడు? భర్తే. ఎవరి మీద కోపం? ఎంత భయంకరమండి. చూసారా? కోపం మనిషిని ఎంత భయంకరమైన వ్యక్తిగా మార్చేస్తుందో. అందుకే ప్రభువు అన్నారు, కోపచిత్తునితో సహవాసము చెయ్యొద్దు. 24వ అధ్యాయం మొదటి వచనం. దుర్జనులను చూసి మచ్చరపడొద్దు, వారి సహవాసం వద్దట. ఎవరి సహవాసం? దుర్జనుల సహవాసము వద్దు అంటున్నాడు. 28వ అధ్యాయం 7వ వచనం. బుద్ధి గలవాడు తొంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి. ఏ సహవాసం అట? తొంటరుల సహవాసం వద్దు అంటున్నాడు దేవుడు. ఏమండి? తొంటరుల సహవాసము చేయకూడదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 31వ అధ్యాయం 3వ వచనం. నీ బలమును స్త్రీలకియ్యకము, రాజులను నశింపచేయు స్త్రీలతో. ఏ స్త్రీలట? నశింపచేసే స్త్రీలట. ఏ స్త్రీలట? నశింపచేసే స్త్రీలు అంటే నాశనాన్ని కోరుకునే స్త్రీలు. కొంతమంది మంచి కోరుకుంటారండి, కానీ కొంతమంది ఏం చేస్తారు?
నాశనాన్ని కోరుకుంటారు. అందుకే ప్రభువు అంటున్నారు, మంచి కోరుకునే వారితో, మంచి మనసు కలిగిన వారితో సహవాసం చేస్తే మంచిది, కానీ నాశనం కోరుకునే వారితో సహవాసం చేయక. ఏమండి, కొంతమంది మన ఎదుర్కొంటానే పక్క వాళ్ళని తిడుతూ ఉంటారు కదా. మన ఎదుర్కొంటే మన దగ్గరే పక్క వాళ్ళని తిడుతుంటారు, వాళ్ళని చూసి ఏళ్ళు ఇరిచేస్తుంటారు కదా, జుట్టు పీకేసుకుంటూ ఉంటారు, ఇంక రకరకాల యాసలు నేస్తుంటారు. ఇప్పుడు నీ ఎదురుగుంటా పక్క వాళ్ళని తిట్టిన వ్యక్తి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నిన్ను తిట్టరా? చెప్పనే తిడతారు. నిన్ను తిట్టే టైం వచ్చి నిన్ను తిడతారు. తిట్టే వ్యక్తికి తిట్టడం అలవాటు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నారు, నాశనం చేసే వారితో, వారు స్త్రీలు ఉన్నాయి, పురుషులు ఉన్నాయి, ఎవరంటే కానీ నాశనపు బుద్ధి కోరుకునే వారితో మనము సహవాసం చేయకూడదు. రండి దేవుని బిడ్డలారా, చివరికి ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశము, యెషయా గ్రంథం 2:6. యాకోబు వంశము ఈ జనము తూర్పు నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. నీవు వారిని విసర్జించి ఉన్నావు. విసర్జించాలట. ఎవరిని అక్కడ అంటాడు, మంత్రప్రయోగము చేయువారు. ఎవరటండి? మంత్రప్రయోగము చేయువారు అంటే మంత్రగాలతో సహవాసం చేయొద్దు అంటున్నాడు. ఎవరితోటి? మంత్రగాలతో. కొంతమందికి మంత్రగాలతో సహవాసం ఎక్కువ ఇష్టం. ఏమండి? మంత్రగాలతో సహవాసం. ఓరకనే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఏమంటే చాలామంది. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన నాతో అన్నాడు, ఏంటి పాస్టర్ గారు మీరు ఎప్పుడు నా దగ్గరికి రారు, మీ వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి అన్నాడు. ఇప్పుడు లేదు, నేను చనిపోయాడు ఆయన. మీ వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గరికి, మీరు ఎప్పుడు రాలేదన్నాడు. దేనికండి అన్నాను. ఏమో నాకు తెలుసు మరి దేనికండి అంటే, అదే మంచి చెడు చూపించుకోవడానికి, ముహూర్తాలు పెట్టించుకోవడానికి వస్తారు అన్నాడు. దేనికి వెళ్తారట? ముహూర్తాలు చూపించుకోవడం. చాలామంది మీ వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మీరు ఎప్పుడు రాలేదేంటండి? మీరు వెళ్ళడం వల్ల, మీరంటే మీలో కొంతమంది, అందరూ కాదులేండి, మీలో కొంతమంది వెళ్ళడం వల్ల డైరెక్ట్గా ఎవరిని అడిగాడైనా పాస్ట్ గారు కూడా నన్ను కూడా అడిగేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలట? ఏమండి? తేలు కుడితే మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఏదన్నా జబ్బు వస్తే ఏం చేయాలి? మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలి. చెప్పేస్తే ఎక్కడికి వెళ్ళాలి? మంత్రం వేయించుకోవడానికి వెళ్ళాలి. అవునా? మీరు చేస్తున్నారు కనుక చాలామంది అన్నారు, అందరూ కాదు. అందుకే ప్రభు చెప్తున్నారు, పిల్లలారు అటువంటి వారితో సహవాసం చేయొద్దు. మంత్రగాలతో సహవాసం చేయొద్దు. ఏమండి? అది చాలా ప్రమాదం. అది మన పెద్దాపురంలో ఒక ఆయన అంటున్నాడు నాతో, నేను మా దగ్గర పళ్ళు కొంటున్నాం, ఆ పెద్దాపురం గుర్రాల సెంటర్ ఉంది, అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఏమండి? ఒక 2 ఉంటాయి పళ్ళు కొట్లు. అక్కడ ఒక ఫస్ట్లో ఉంటుంది అన్నమాట, ఆ పెట్రోల్ బంక్ పక్కనే, బాగా పరిచయం. ఆడికి వెళ్తే అంటున్నాడు, పాస్టర్ గారండి మనం మీ ఊరి నుంచే ఓ మంత్రగాన్ని తీసుకొచ్చాను మా ఇంటికి అంటున్నాడు. మా ఊళ్ళో మంత్రగాడు ఎవరున్నారా అని నేను ఆలోచిస్తున్నాను. మా ఊళ్ళో మంత్రగాలు ఎవరు లేరండి అని నేను అన్నాను. ఎంతకీ ఏటరంటే మన ఊరు పక్క నుంచి తీసుకెళ్ళాడు. మన ఊరు కాదు, మన ఊరు పక్కలో మంత్రగాడు ఉన్నాడులే, అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసాడట, వీడింట్లో ఉన్న అది తీసేసి పక్కింటోడు బిడేసాడట. వీడింట్లో ఉన్న తీసేసి ఏం చేశాడు, ఆ పక్కింటోడు బిడేసాడట. ఏడ్రా సంగతి అని అంటే, వీడు తీర్థండవాడు చూశాడట. అందుకేం చేసాడు, ఆడికి బిడేసాడట. ఆ తర్వాత ఆడు తీయించుకోవడం కోసం ఆడు మళ్ళీ వీడి దగ్గరికి వచ్చాడట. ఇప్పుడు మంత్రగాడు ఏం చేశాడంటే, వీడి దగ్గర 50,000, ఆడి దగ్గర 50,000 లాగేసాడట. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు చెప్తున్నారు, మంత్రగాలతో సహవాసం చేయొద్దు. ఆ మంత్రములని ఆలోచనలు కలిగి ఉంటారే కొంతమంది మనుషులు, అలాంటి వారితో కూడా మీరు సహవాసం చేయొద్దు. మరి ఎవరితో సహవాసం చేయాలి? చివరిగా మాట చదివి ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. రైట్. ప్రభు అంటున్నారు మాతో కూడా మీకు సహవాసం. దేవుని సేవకులతో సహవాసం చేయండి, ఆత్మీయులతో సహవాసం చేయండి, భక్తి కలిగిన వారితో సహవాసం చేయండి. ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో సహవాసం చేయండి, మంచి ఆలోచనలు కలిగిన వారితో సహవాసం చేయండి, ప్రార్థనా జీవితం కలిగిన వారితో సహవాసం చేయండి, పరిశుద్ధంగా బ్రతికే వారితో సహవాసం చేయండి, దేవుని సన్నిధిని ప్రేమించే వారితో సహవాసం చేయండి. ఫైనల్గా సేవకుని కుటుంబముతో సహవాసం కలిగి ఉండండి. ప్రభు అంటారు మన సహవాసం అయితే దేవునితో ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. లేచి నిలబడతాం అందరం కూడా. అందరం లేచి నిలబడతాం. స్తోత్రం, గ్లోరీ. అందరం లేచి నిలబడతాం, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మన సహవాసం ఎవరితో ఉంది, మన సహవాసం ఎలాగున ఉంది? పిల్లలారా ఆలోచించేద్దాం. నీ సహవాసము ఎలాగున ఉంది? నీ సహవాసం దేవునితో ఉందా? నీ సహవాసం దేవునితో ఒకవేళ లేకపోతే ఈ సాయంకాల సమయంలో ఒకసారి సరి చేసుకుందాం. చెడు ఆలోచన కలిగిన వారితో సహవాసం చేస్తున్నావేమో, దేవుని యందు భయభక్తులు లేని వారితో సహవాసం చేస్తున్నావేమో. పిల్లలారా పరిశీలన చేసుకుందాం, ప్రతి ఒక్కరూ పరీక్షించుకుందాం. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? లాజరు యేసు ప్రభుతో సహవాసం చేశాడు, మరియా యేసు ప్రభుతో సహవాసం చేసింది. అదే ఇంటిలో ఉంటుంది మార్తా, యేసు ప్రభుతో సహవాసము లేదు. జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైనా యోసేపు దేవునితో సహవాసం విడిచిపెట్టలేదు. పరాయి దేశంలో ఉన్నను దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపును బట్టి యోసేపు ఉన్న ఇంటిని దేవుడు దీవించాడు. అబ్రహామును సమస్త వంశములకు ఆశీర్వాద కారకుడిగా నియమించాడు. పిల్లల పరిశీలన చేసుకుందాం. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది, నువ్వు మేలు పొందుకుంటావు, నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ ఇంటి వారంతా రక్షణ పొందుతారు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. యేసు ప్రభు నీ పక్షమున ఉండి నీ విరోధులతో వాదిస్తాడు. నిన్ను నిందించే వారితో ఆయనే వాదిస్తాడు, ఆయనే గద్దిస్తాడు. ప్రభు నీ పక్షమున నిలవబడతాడు. ప్రభు నీకు కాపుదలిస్తాడు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రభా మీతో సహవాసం పెంచుకుంటానయ్యా, మీతో సహవాసం కలిగి జీవిస్తానయ్యా, అనుక్షణం మీతో సహవాసం కలిగి ఉంటాను ప్రభా. ఏ స్థితిలో నేను పిలబడిన ఆ స్థితిలోనే హానోకు మీతో సహవాసం కలిగి ఉన్నట్లు ప్రభా నేనును నా కుటుంబంతో జీవిస్తూనే, నా బాధ్యతను కలిగి ఉంటూనే, నేను చేసే పని చేస్తూనే ప్రభా మీతో సహవాసం కలిగి ఉంటానయ్యాను ప్రభుతో మాట చెబుదాం. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతించిన. మీతో సహవాసం కలిగి ఉండుట మాకు అవసరమో అని మీరు మాకు నేర్పించారు. అది ఎంత దీవెనో మీరు మాకు నేర్పించారు. మీ సన్నిధులు నిలబడి ఉన్న ప్రతి ఒక్కరమును, పిల్లలు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, మేమందరమును ప్రభా మీతో సహవాసం కలిగి జీవించుట మాకు నేర్పించండి. ఆ సహవాసంలో పులి స్టాపులు కానీ, కామాలు కానీ, ఆ సహవాసంలో ఏ విధమైన
బ్రేకులు కానీ లేకుండా ఈ భూమి మీద మా ఊపిరి ఆగిపోయే వరకు ప్రభా మీతో సహవాసం కలిగిన వారముగా, మిమ్మలను హత్తుకొని జీవించు వారముగా బ్రతుకుట మాకు నేర్పించండి. యేసు నామమున